పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవడానికి బీసీ ఎస్టీ మైనార్టీలను చైతన్యపరుస్తూ ముందుకెళ్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ ఒక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ధర్మ సమాజ్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఈరోజు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలు 5-10% లేని రెడ్డి వెలమదొరలకి ప్రాతినిధ్యం వహించే పార్టీలు. ఈ పార్టీల ద్వారా పార్లమెంటుకు వీళ్ళు పంపించేది, అసెంబ్లీకి పంపించేది రెడ్డి వెలమదొరలనే. ఈ మూడు పార్టీల లక్ష్యం రెడ్డి వెలమదొరల రాజ్యాన్ని స్థాపించడానికే. కానీ 90-95% ఉన్న బీసీల ఎస్సీ ఎస్టీలు మేము ఓట్లేయడానికి, బహిరంగ సభలకు హాజరు కావడానికి, వాళ్ళ జెండా మోయడానికి 100 సంవత్సరాలు వాళ్ళ కోసం కష్టపడాలనా? అందుకనే మేమే డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ధర్మ సమాజ్ పార్టీని స్థాపించి మా పార్టీ తరఫున మేమే బీసీ ఎస్సీ ఎస్టీలో 15 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి ఇవాళ అన్ని స్థానాల్లో ఎదురుగా నిలబడి మా సమాజానికి, అగ్రవర్ణ సమాజానికి మధ్యలో గీత గీసి మన ఓట్లు మనం వేసుకోవాలి, రాజ్యానికి రావాలి, మనమే ఈ దేశాన్ని పరిపాలించాలని 15 మంది పార్లమెంటు స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసి ఇవాళ యుద్ధం చేస్తున్నాం. దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే 3 పార్టీలే శాసిస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ధర్మ సమాజ్ పార్టీ పాగా వేసే సమయం వచ్చిందని అనుకోవచ్చా? అంటే మేము ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాం. మా సమాజాన్ని, మా పేదరికాన్ని, మా బలహీనతల్ని ఆసరా చేసుకొని మాకు బ్రాండ్ సీసాలు, క్వార్టర్ సీసాలు 500 1000 ఇచ్చి మా ఏమీ లేని పేద ప్రజల్ని వాళ్ళని ఓట్లు కొనుగోలు చేసుకుంటున్న ఈ తరుణంలో మా సిద్ధాంతాన్ని చెప్పి ప్రజల్ని చైతన్యం చేసి ఇప్పుడిప్పుడే మా వైపు మార్చుకుంటున్నాం. ఆశాజనకమైన ఫలితాలు వస్తాయి. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 6 గ్యారెంటీలు ఇచ్చి ఒక ప్రజల్ని మభ్యపెడుతుందని అనుకోవచ్చా సార్? ఆ విషయంలో 100% నేను అంటున్నా, ఏ లండనో, ఏ ఫారెనో, ఏ రష్యానో, ఏ అమెరికా పోయి మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలంగాణలో అంటే మేము మహిళల్ని బస్సు ఎక్కించి దింపుతున్నామని అంటే చెంపలు పగల కొడతారు. ఆ దేశంలో ఎవడన్నా బస్సు ఎక్కి దింపడం విప్లవం అంటారా? అంటే మాకు 10 రూపాయలు 5 రూపాయలు లేకనా? 70 ఏళ్ళు ఆర్టీసీని బతికించింది మేము, ఆర్టీసీని బతికించింది బీసీ ఎస్సీ ఎస్టీలు, ఎర్ర బస్సుని బతికించింది మేము. అలాంటి బస్సులకి ఆర్టీసీకి ఆదాయం తెచ్చిందే మేము. కాబట్టి మాకు ఉచితంగా ఇవ్వట్లే. ఆనాడు ఆర్టీసీకి లాభం తీసినాం, ఇవాళ మాకు టికెట్ తీసుకోవట్లేదు, సమానం అయిపోయింది. దానికి మాకు ఉత్తగిచ్చింది ఏమీ లేదు. కరెంటు స్తంభాలు వేసి తీగలను తీసి లైన్ మ్యాన్లు, కరెంటు స్తంభాలు వేసినోడు, తీగలు చుట్టినోడు, మొత్తం కింద స్థాయి కరెంటు బృందం అంతా పనిచేసేది ఎస్సీ ఎస్టీ బీసీలు. ఆ కరెంటు బిల్లు 200 తగ్గిస్తే మా పని మాకు ఇచ్చినట్టే తప్ప మాకేం బిల్లు తగ్గించినది కాదు. గ్యాస్ సిలిండర్లు భుజాల మీద పెట్టి మోస్తున్నది ఏ రెడ్డోళ్ళు వెలమోళ్ళు కాదు. మా ప్రజలే గ్యాస్ సిలిండర్లను ఇంటింటికి మోసి గ్యాస్ సిలిండర్ల వ్యవస్థలో అణగారిన వర్గాలు, కరెంటు డిపార్ట్మెంట్లో అణగారిన వర్గాలు, ఆర్టీసీలో అణగారిన వర్గాల వల్లనే ఈ 3 సంస్థలు నిలబడ్డాయి. ఆ 3 సంస్థల ద్వారా వచ్చే 500-200 రూపాయలతో మాకు ఉచితం ఎట్లయింది? ఎక్కిస్తే విమానం ఎక్కి దింపాలా, అప్పుడు మేము ఏమన్నా ఆలోచిస్తాం. అంటే ప్రముఖ 3 పార్టీలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు వీరికి అనుబంధం అంటే వీరు అట్లా విమర్శించుకుంటున్నారు సార్. ఆ విషయంలో ప్రజలను పిచ్చోలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఆ విషయంలో ప్రజల్ని పిచ్చోలు చేయడం ఏంది? రేవంత్ రెడ్డి ఆల్రెడీ అనేక మీటింగులో రెడ్లు ఏ పార్టీలో ఉన్నా మనకే నాయకత్వం చేసే దమ్మున్నది, రెడ్లు ఏ పార్టీలో ఉన్నా మనమే రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పిండు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క పని ఏంటంటే ఇక్కడ వెంకటరామిరెడ్డిని గెలిపించే పని, నీలం మధుని ఓడగొట్టించుకునే పని. ఇది మేము ఎట్లా చెప్పగలుగుతున్నామంటే ఆయన ఓపెన్గా బహిరంగంగా రెడ్లే రాజ్యాన్ని ఏలాలి, ఏ పార్టీలో ఉన్న రెడ్డైనా గెలవాలి అని చెప్పినప్పుడు నీలం మధుని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఓడగొట్టి వెంకటరామిరెడ్డిని గెలిపించుకుంటాడని మా ఆరోపణ. ఓకే, చివరిగా మెదక్ పార్లమెంటు అభ్యర్థి ఒక అన్నెల లక్ష్మణ్కు అంటే ప్రజలను ఏం కోరుతారు సార్? చివరిగా మేము ప్రజలను ఏం కోరుతున్నామంటే ఈ దేశ పార్లమెంటు ఒక దేవాలయం. ఆ దేవాలయంలో దేవుడు ఉంటేనే ప్రజలందరికీ మేలు కోరుతుంది. కానీ ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నది దెయ్యాలు. ఆ దెయ్యాలను ఎల్లగొట్టి దేవుడైన అల్లెని లక్ష్మణ్ని పార్లమెంట్లోకి పంపించి బీసీ ఎస్సీ ఎస్టీలకి సేవ చేయించడానికే మేము లక్ష్మణ్ని పార్లమెంట్లోకి పంపించాలనుకుంటున్నాం. ఆనాడు ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఎవరు చేసింది సేవ? ఆమె నిజంగా ప్రధానమంత్రి ఈ మెదక్ని పార్లమెంటుని సొంతం చేసుకుంటే ఇవాళ ఈ పేదరికం ఉండేదా? ఒక ప్రధానమంత్రి 24 గంటల జీవోలు తీసి మెదక్ పార్లమెంటుని ఒక స్వర్గసీమగా తయారు చేయాలి. మెతుకు సీమ లాంటి దాన్ని స్వర్గసీమగా మార్చినట్టయితే ఇవాళ మెదక్ జిల్లాలో ఈ పేదరికం ఉండకపోయేది. అలాంటి ఇందిరాగాంధీ చేయలేని పని రేపు అన్నెల లక్ష్మణ్ చేస్తాడని చెప్తున్నా ఈరోజు. థ్యాంక్ యూ సార్. అంటే 93% ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనారిటీల ఐక్యంగా ఉంటే రాబోయే రోజుల్లో భవిష్యత్ ధర్మ సమాజ్ పార్టీ ఉంటుందని చెప్పి డాక్టర్ విశారదన్ మహారాజ్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.